హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌరీస్ కిచెన్. ఈరోజైతే మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన హోమ్మేడ్ బిస్కెట్స్ రెడీ చేస్తున్నామండి. స్కూల్స్ రీఓపెన్ అవే కదా, మనం లంచ్ బాక్స్తో పాటు స్నాక్స్ కూడా పెడతాం కాబట్టి ఒకసారి బిస్కెట్స్ ట్రై చేసి చూడండి. దీనికోసం నేనైతే మైదా యూజ్ చేస్తున్నానండి. ఎవరైతే కొంతమంది మైదా అవాయిడ్ చేస్తారో వాళ్ళ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ముందుగా అయితే మనం 1/2 కేజీ మైదా తీసుకుని 1/2 కేజీ మైదాకి ఒక 1/2 కేజీ కరాచీ వేసుకోవాలండి. అండ్ 1/2 కేజీ మైదాకి 1/2 కేజీ కరాచీ అండ్ 1/2 కేజీ పంచదార వేసుకోవాలండి. 1/2 కేజీ మైదాకి మనం 1/2 కేజీ గీనైతే యూజ్ చేస్తున్నామండి. మనం ఎంత గీ వేసుకుంటామో మనకి బిస్కెట్స్ అంత గుల్లగా వస్తాయి. అండ్ మనకి దీంట్లో ఈ గీనే మనకు మంచి టేస్ట్ని తెస్తాయండి. టోటల్ ఈ మిక్చర్ని మొత్తం కొంచెం సాల్ట్ వేసుకుని మనం పొడి పొడిగా ఆ గీతోనే కలుపుకోవాలండి. దీనికి గీనే కాదు, మనం ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మన హెల్త్ కోసం ఆలోచించుకుంటే కనుక గీ యూజ్ చేసుకోవాలి. మనం పిల్లలు చేస్తున్నాం కాబట్టి గీ యూజ్ చేసామంటే చాలా హెల్తీగా ఉంటుందండి. అండ్ మనం ఈ మిక్చర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే అది ఆ గీతో మిక్స్ చేయగానే మనకి గులాబ్ జామ్ పిండిలా వస్తుందండి. అండ్ ఈ మిక్చర్లో మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని ఇలా అయితే తడిపి పెట్టుకోవాలండి. దీన్ని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలండి. అండ్ పక్కన పెట్టిన మనం ఈ పిండిని కొంచెం కొంచెం ముద్దలుగా అయితే తీసుకుని మనం దలసరిగా చేసుకోవాలి. అండ్ మనం బిస్కెట్స్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం మనకి థిక్గా ఉంటేనే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఆ చపాతీలా చేసుకున్న పూరీని మనం ఇలా అయితే ఈ షేప్ అయితే చేసుకోవాలండి. మన గ్లాస్ ఉంటాయి కదా, మనకి అవైలబుల్గా మనకి ఏదైతే వీలుగా ఉంటుందో అదే గ్లాస్తో మనం షేప్స్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర షేప్స్ ఉంటే షేప్స్తో కూడా చేసుకోవచ్చు. అండ్ మేమైతే ఇలా ఈ గ్లాస్ యూజ్ చేసి చేసుకున్నామండి. చాలా టేస్టీగా వచ్చాయి. అండ్ మేము కొంచెం దలసరిగానే చేసుకున్నాం, ఎందుకంటే మా పిల్లలకి ఇలానే ఇష్టం. ఇవి కొంచెం మనం ఆయిల్లో వేసిన తర్వాత ఇంకా పొంగుతాయండి, ఇంకా బిస్కెట్స్లా వస్తాయి. మనం ఎప్పుడైతే దలసరిగా చేసుకుంటామో అవి చాలా ఫ్లఫీగా పైకి ఉబ్బుతూ వస్తాయండి. అండ్ మనం ఇలా చేసుకున్న వీటన్నిటిని మనం ఆయిల్ని అయితే సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వెంటనే అయితే మనం గరిటె అయితే యూజ్ చేయకూడదు. మనం ఫస్ట్ 10 మినిట్స్ బాగా స్లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ మనం దీన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. అండ్ మనం ఇలా పెట్టుకున్న దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయండి. మనకి ఎప్పుడైతే ఈ కలర్లో వచ్చాయో మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినట్టే. అండ్ మనం దీన్ని మరీ డార్క్గా చేసామంటే కొంచెం చేదుగా వస్తాయి. మన పిల్లలకి ఈ కలర్లో కొంచెం వైట్గా ఉంటేనే నచ్చుతాయి కాబట్టి మనం ఈ కలర్లో అయితే చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా షుగర్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయండి. మనం కనుక ఒకసారి మనం లంచ్ బాక్స్లో పెట్టామంటే పిల్లలు మరీ అడుగుతారు. ఇవి చాలా గుల్లగా వచ్చాయండి. మాకైతే మా పిల్లలు చాలా బాగా వండినట్టే తినేశారు. నెక్స్ట్ మేము ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నామండి. అండ్ మనం దీనికి వెంటనే కూడా బాక్స్ మూత పెట్టకూడదు. బాగా చల్లారిన తర్వాత ఇవి చాలా గుల్లగా వస్తాయి. మనం ఎప్పుడైతే వేడిగా మూత పెట్టేస్తామో ఇవి మెత్తగా అయిపోతాయండి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మేము కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం. మా ఛానల్ని అయితే చూస్తూ మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్తో మేము కొంచెం ముందుకు వెళ్ళగలుగుతామని కోరుకుంటూ
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.